హాయ్ అండి, నేను మరో చిన్న అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. బిగ్ బాస్ 2 వీక్స్ అయితే కంప్లీట్ చేస్తుంది సక్సెస్ఫుల్గా. థర్డ్ వీక్లో ఎంటర్ అవబోతుంది రేపటి నుంచి. సో మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు మనం చెప్పుకునేది మెయిన్గా బిగ్ బాస్ 1 మంత్ తర్వాత అంటే 4 వీక్స్ తర్వాత 5th వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఆ సెలబ్రిటీస్ నేమ్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఏంటనేది మనం డీటెయిల్గా చెప్పుకుందాము. వాళ్ళ నేమ్స్ చెప్పబోయే ముందు ఇంకా చిన్న కంక్లూజన్ ఒకటి ఇవ్వాలన్నమాట. ఆల్రెడీ మనకి సెకండ్ వీక్ సండే రోజు అయితే కనుక మనీష్ మర్యాద అనేది ఆయన పర్సన్ ఎలిమినేటెడ్ అయిపోయిందన్నమాట. అర్ధరాత్రి గుసగుసలు ఆదివారం సండే సాయంత్రం అయితే కనుక కొంచెం చిన్న క్లాషెస్ వస్తూ ఉంటాయి. నేను అనుకోవడం సైని గారిని ఏమో జైల్లో పెడతారు. అక్కడ మన రాము రాథోడ్ అయితే కనుక కొంచెం తన గురించి ఆలోచిస్తూ ఏదో మాట్లాడుతున్నట్టుగా చెప్తాడనమాట. అయ్యో ఒంటరిగా ఉండారా, నిద్రపోతారు, మాకు నిద్రపడ్డదేమో, మీకు ఏసీ ఉండదుగా, ఇక్కడ కూడా మేకప్ చేసుకుంటారంటే కొంచెం కామెడీ పర్స్పెక్టివ్లో మాట్లాడడం జరుగుతుంది అనమాట. అక్కడ శ్రీజ కూడా ఉంటుంది పక్కనే. కాసేపు దాము శ్రీజ మాట్లాడుకుంటూ ఉంటారు. అటు పక్కనే లవ్ కపుల్స్, లవ్ బర్డ్స్, ప్యారు కాయికురా రితు చౌదరి అండ్ భవన్ భీమాను మిక్స్డ్ కంటెంట్ ఈ వీక్ చాలా గొడవలు జరగబోతున్నాయి. నాకైతే కనుక నా పాయింట్ కరెక్ట్. రితు చౌదరికి, ప్రియాకి, శ్రీజాకి బిగ్ క్లాషెస్ రాకపోతున్నాయి. మన మాట నిజం, అది కరెక్ట్. ఆల్రెడీ రేపు నామినేషన్ టాస్క్ అనేది జరుగుతుంది. నామినేషన్ టాస్క్లో డీమాన్ పవన్ ఫుల్గా రెచ్చిపోయి మాట్లాడతాడు శ్రీజ మీద. శ్రీజ కూర్చుంటుందా, ఇచ్చి పడేసిద్దిగా శ్రీజ కూడా. శ్రీజ గురించి మనకు తెలిసిందేగా. ఇప్పుడు మనం మన టాపిక్లోకి వచ్చేద్దాం అనమాట. ఇక్కడ సెలబ్రిటీల్లో కనుక 6 మెంబర్స్ రాకపోతున్నారు, కాకపోతే 4 మెంబర్స్ వస్తారు. ఎందుకంటే కనుక అక్టోబర్ 1st వీక్ అలా ఏంటంటే ఆల్రెడీ 5 మెంబర్స్. ఎందుకంటే ఈ మంత్ నెక్స్ట్ వీక్ థర్డ్ వీక్ 2 పర్సన్స్ అనమాట నామినేషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఒకరిని పంపిస్తారు. మొత్తం 5 మెంబర్స్ వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు 5 మెంబర్స్ తీసుకొస్తారా 6 మెంబర్స్ తీసుకున్నారా అనేది డౌట్. అది ఇంకా చర్చలు జరుగుతున్నాయి బిగ్ బాస్ టీము. అది కూడా ఏమైనా తెలిస్తే కనుక మనం అప్డేట్ చేద్దాము. కామన్ మ్యాన్స్ నుంచి నాగప్రశాంత్ రాబోతున్నారు అనమాట. సెలబ్రిటీ నుంచి రమ్య పికిల్, దాని తర్వాత సింగర్ శ్రీజ, దివ్యల మాధురి, జ్యోతి రాయన్, వీళ్ళు రాకపోతున్నారు. వీళ్ళందరూ ఇంకోటి ఏంటంటే 6th పర్సన్ ఎవరంటే కనుక కావ్యశ్రీ గారు. ఆల్రెడీ మీకు తెలుసు కావ్యశ్రీ గారు చాలా సీరియస్ బిగ్గెస్ట్ సెన్సేషనల్ పర్సన్ అనమాట. మంచి బాడీ ఫిజిక్ అంతా ఉంటుంది. ఆవిడ వస్తే కనుక మంచి ఫైటే అవుద్దని అనుకోవచ్చు మనమైతే కనుక. ఎందుకంటే కనుక పర్సనాలిటీ కూడా కొంచెం హైట్ ఉంటుంది, మంచి బ్యూటిఫుల్ గార్జియస్ పర్సన్ అనమాట. ఆవిడ వస్తే కొంచెం ట్రాక్లు కొంచెం మారడానికి ఛాన్సెస్ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒకళ్ళ గురించి మనం రిలాక్స్డ్గా చెప్పుకుందాం, వెళ్దాము. ఎవరేంటి, వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే మనం చెప్పుకుందాము. దీంతో పాటుగా చెప్పబోయే ముందు ఆ టాపిక్, బిగ్ బాస్ హౌస్లో మంచి కొత్త కంటెంట్స్ ఏమైనా రాకపోతున్నాయా, సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ షాక్లోకి ఏమైనా వెళ్తుందా, ప్రముఖ స్టార్ హౌస్లోకి అడుగు పెడితే గేమ్ కొత్త ట్విస్ట్ ఏమైనా వస్తుందా, సెలబ్రిటీ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ కొత్త హంగామా ఏమైనా జరగబోతుందా, దాని తర్వాత ప్రముఖ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఏమైనా ఇవ్వబోతున్నారు బిగ్ బాస్. ఈ సెలబ్రిటీ ఎంట్రీతో ఎవరి గేమ్ టాప్లోకి వెళ్తుంది, అంటే ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్ అవుతారు, ఎవరికి దగ్గర అవుతారు, ఎవరికి దూరం అవుతారు, ఎవరు క్లాషెస్ వస్తాయి, ఎవరి వల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మన కమింగ్ వీడియోస్ ఇంకా చెప్పేసుకుందాము. ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరి గురించి వాళ్ళ గురించి మనం చెప్పేసుకుందాం, వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ అవన్నీ చెప్పబోయే ముందు మనం ఇంకో టాపిక్ కూడా డిస్కస్ చేయాలి దీంతో పాటుగా. అదేంటంటే కనుక ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరెవరి కంటెంటెంట్స్ వాళ్ళ పేర్లు మీకు డీటెయిల్గా వినిపించాను కదా. ఇక్కడ రమ్య పికిల్ అయితే కనుక ఆల్రెడీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది, మీకు తెలిసిందే. ఒక చిన్న రూమర్ కూడా బయట జరిగింది. ఇన్స్టాగ్రామ్లో సమ్ పర్సన్ మెసేజ్ చేస్తే సో అని చెప్పి క్లాసెస్ వచ్చినాయి. వాళ్ళు కూడా సారీ అని చెప్పారు, బట్ తను అలా మాట్లాడకూడదని చెప్పి నెగిటివ్స్ వచ్చినాయి, చాలా రూమర్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ ఏంటంటే రమ్య పికిల్ అనే ఆవిడ ఏంటంటే కొంచెం ఫేమస్ ఉన్న పర్సన్. ఆవిడ ఆల్రెడీ కొన్ని మూవీస్లో చేస్తున్నారు. మొన్న కూడా మనం చూసుకుంటే రీసెంట్గా ఒక మూవీ ఆడిషన్స్కి వచ్చినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా ఆవిడ రావడం జరిగిందనమాట. ఆవిడ కూడా కొంచెం పాపులర్ ఉన్న వ్యక్తే. వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు ఈవిడ బిగ్ బాస్ హౌస్కి వెళ్తే వాళ్ళైతే మంచి ట్రోల్స్ ఇచ్చారు. ఫుల్ బజ్లో క్రియేట్ అయిపోద్ది అనమాట కంటెంట్ అయితే కనుక అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆవిడైతే 90% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవిడ తర్వాత
వస్తుంది ఎవరంటే కనుక జ్యోతిరాయ్ గారు ఏంటంటే యాక్చువల్లీ ఆవిడ కన్నడ యాక్టర్ అనమాట. సో ఆవిడ కన్నడ యాక్టర్లో యాక్ట్ చేస్తా ఆవిడ అనేక భాషల్లో వెబ్ సిరీస్ సినిమాలు చేస్తున్నారు. సో చేస్తూ దానితో పాటుగా ఆవిడ ఏం చేస్తున్నారంటే ఓ డ్రామా మూవీస్ కూడా చేయడం కాకుండా ఆవిడ ఇంకా మంచి మంచి సినిమాల్లో యాక్టింగ్ చేశారు. అది దేంట్లో అంటే తెలుగు, తమిళ్, కన్నడ మూవీస్లో మంచి మంచి మూవీస్ తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగులో చూసుకుంటే ఆవిడ మీరు చూస్తే గుప్పెడంత మనసు అనే సీరియల్లో ఆవిడ నటిస్తూ ఉంటారు అన్నమాట. గుప్పెడంత మనసులో ఆవిడ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఈవిడ సెకండ్, జ్యోతిరాయ్ గారు అయితే సెకండ్ పాయింట్ అనమాట. సో దాని తర్వాత మూడో పర్సన్ ఎవరైతే కనుక ఇక్కడ ఏంటంటే కావ్యశ్రీ గురించి మీకు తెలిసిందే. కావ్యశ్రీ మంచి సెలబ్రిటీ. మన తెలుగు ఇండస్ట్రీలో కామెడీ షోస్లో ఆవిడ మెయిన్ పర్సన్గా ఇంట్రెస్ట్ ఇవ్వడం, దాని తర్వాత మంచి మంచి సెలబ్రిటీస్ షోస్లో పార్టిసిపేట్ చేయడం కాకుండా ఆవిడ తెలుగు ఇండస్ట్రీ సీరియల్స్ బిగ్ సెలబ్రిటీ. ఆవిడకి ఉన్న క్రేజు ఫాలోయింగ్ అంతా ఇంత మాత్రం కాదనమాట. సో అంతకుముందు బిగ్ బాస్ 8లో ఎవరితో అయితే కావ్య గారు రిలేషన్లో ఉన్నారో ఆల్రెడీ తెలిసి పాజిటివ్ టాపిక్స్, నెగిటివ్ టాక్స్ అవన్నీ వచ్చినాయి. దాని తర్వాత మన రీసెంట్గా శ్రీముఖి చేసిన షోలో కూడా ఆ షోలో కూడా కొంచెం సో వేరే విధంగా కూడా టాలరేట్ అయినాయి. కెమెరామ్యాన్ తన మీద జూమ్ చేయడం, వీళ్ళిద్దరు వచ్చినప్పుడు శ్రీముఖి కొంచెం గొడవ పెట్టడం అన్నట్టుగా పాయింట్లో కొంచెం డిస్కస్ చేసినాయి అనమాట. సో ఏదైతే ఆవిడైతే 100% రావడానికి ఛాన్స్ ఉంది. ఈవిడైతే కనుక వస్తే మంచి ఫైట్ అవుతుంది. సో అది హౌస్లో ఎవరికి దగ్గర అవుతారో, ఈవిడ వల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారో పెద్ద సస్పెన్స్గా మిగిలిపోయిందనమాట. సో ఈవిడ మూడో పాత్ర వహిస్తున్నారు. దాని తర్వాత మన ఇండియన్ సింగర్ శ్రీతేజ గారు 4వ స్థానంలో రాబోతున్నారనమాట. సో ఈయనైతే కనుక చాలా లాంగ్వేజ్లో పాటలు పాడడం జరిగిందన్నమాట. తమిళ్ తర్వాత కన్నడ, తెలుగులో కూడా మంచి మంచి పాటలు అందించారు. అదే కాకుండా ఈయన ఏంటంటే మెంబర్ ఆఫ్ ది హైదరాబాద్ బేస్డ్ బ్యాండ్. సో ఈయన ఏంటంటే ఒక మెంబర్ కూడా హైదరాబాద్ బేస్డ్ బ్యాండ్లో. సో ఈయన తర్వాత 5th పర్సన్ కామన్ పర్సన్ అనమాట. కామనర్ ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దాన్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వచ్చినటువంటి నాగప్రశాంత్. సో నాగప్రశాంత్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో నాగప్రశాంత్ కూడా ఖచ్చితంగా ఆయన్ని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నాకు సార్ పంపించడం జరుగుతుంది. సో అతను అగ్ని పరీక్షలో మంచి మంచి పర్ఫార్మెన్స్ చూపించుకున్నాడు. బట్ తను ఏంటో అక్కడ ప్రూవ్ చేసుకున్నాడో లేదో మనకు అందరికీ తెలిసిందే. ఇంకా బిగ్ బాస్ హౌస్లో పంపించాక మంచిగా ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. సో తను కామనర్గా 5th పర్సన్ ప్లేస్లో ఎంటర్ అవుతున్నాడు అనమాట. 6th పర్సన్ అనేది ఆప్షనల్. అది ఎవరి పేరో చెప్పమంటారా? అసలు ఆవిడ పేరు చెప్తేనే గజ వణుకుతాయి కొన్ని ఏరియాలు. ఆవిడ పక్కనున్న మనిషి పేరు చెప్తే ఇంకా షివరింగే. పాలిటిక్స్లో బూమ్ అని దరదరలాడిచిన గ్రానైట్ కింగ్ పర్సన్ అనమాట. ఆ కింగ్ పర్సన్ ఎవరో కాదు, మన చెప్పనా? రివీల్ చేసేయమంటారా? రివీల్ చేసేస్తున్నాను. ఆవిడైతే ఎవరో కాదు, మన దువ్వాడ సో రివీల్ చేసేయమంటారా? ఆవిడే దివ్యల మాధురి గారు అయితే కనుక 6th కంటెండెంట్ అనమాట. ఆవిడ వస్తారో, ఆవిడ ప్లేస్లో ఈ 5 నుంచి ఒకళ్ళు తీస్తారో, ఒకళ్ళని తీసి ఈవిడ్ని రీప్లేస్ చేస్తారో అనేది సస్పెన్స్. సో ఇది మ్యాక్సిమం 95% వీళ్ళే ఫైనల్. అక్టోబర్ 1st వీక్లో అయితే కనుక మ్యాక్సిమం వీళ్ళ యొక్క ఎంట్రీ అనేది ఉంటుంది. నేను అనుకోవడం 1st వీక్లో 2 2nd వీక్లో 3 అలా పంపించడం కానీ మేబీ చేయొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ 6 నుంచి నేను చూస్తున్నాను. దాని తర్వాత అయితే కనుక మ్యాక్సిమం ఇలాంటివి జరిగినాయి. ఇంకా ఈ సీజన్లో అయితే బిగ్ బాస్ 9 అల్టిమేట్గా ఉండబోతుంది అనమాట. వేరే లెవెల్ రా బాబు, పుష్ప తగ్గేదిలే అన్నట్టుగా నాకు సార్ కూడా ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవన్నమాట. ఇచ్చి పడేస్తున్నారు ఎవరు తప్పులు అయితే ఉంటే వాళ్ళకైతే కనుక. సో ఇక్కడతో ఈ టాపిక్ అయితే ముగిస్తున్నాను. మన వీడియోస్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.